విదేశాలపై ట్రంప్ టారిఫ్ల మోత మోగుతూనే ఉంది. ఇప్పటివరకు వస్తువులపై సుంకాలు వేసి షాక్ ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు విదేశీ సినిమాలను కూడా వదిలేది లేదంటున్నాడు. అధికారంలోకి వచ్చింది మొదలు అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ తన సుంకాల బాధుడితో పలు రంగాలను కుదిపేస్తున్నారు. టారిఫ్లతో ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లను వణికిస్తున్న ఆయన ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పైన బాంబు వేశారు. విదేశాల్లో షూటింగ్ చేసి అమెరికాలో రిలీజ్ చేసే సినిమాలపై 100% ట్యాక్స్ ఉంటుందంటూ సంచలన ప్రకటన చేశారు. కొందరు హాలీవుడ్ ను నాశనం చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఈ లెక్కన విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ రూల్ అమలైతే ఇండియన్ మూవీస్ పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అందులోనూ వరల్డ్ వైడ్ సత్తా చాటుతున్న టాలీవుడ్ పైన ట్రంప్ టారిఫ్ పిడుగుపడే ఉంది. వాస్తవానికి టాలీవుడ్ సినిమాలు అమెరికాలో విడుదలైతే ఇప్పటి వరకు నామమాత్రపు ట్యాక్స్ మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయం అమల్లోకి వస్తే టాలీవుడ్ మూవీస్ కూడా 100% ట్యాక్స్ పేయబుల్ కిందకే వస్తాయి. ట్రంప్ ప్రకటనపై ప్రముఖ నిర్మాత సురేష్ బాబు రియాక్ట్ అయ్యారు. హాలీవుడ్ తో పాటు అమెరికాకు ఆదాయం పెంచుకునేందుకు ట్రంప్ టారిఫ్ తెరపైకి తీసుకొస్తున్నారన్నారు. 100% ట్యాక్స్ అమలు చేస్తే టాలీవుడ్ సినిమాలపైన ప్రభావం ఉంటుందని చెప్పారు సురేష్ బాబు. మొత్తంగా అన్ని భాషల సినిమాలపై ట్రంప్ టారిఫ్ ప్రభావం పడనుంది. అయితే ట్రంప్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ మార్కెట్ దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.